మనీ నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను డెఫినెట్లీ చూపిస్తాను. ఆవిడికి కోపం వచ్చి టక్ మని టిక్ అని ఒక మీర్జాపూర్ యువరాణి స్టైల్, అలాగే మీ వయసు గురించి, మేము హాస్పిటలైజ్ అయ్యి 4 లక్షలు పోగొట్టుకున్నాము, మీరు ఒక్కసారన్నా రియాక్ట్ అయ్యి ఏంటండి ఇది ఇలా జరుగుతుంది, మీరెందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. రీజన్ ఏంటి అంటే, చాలా వరకు అంటే నేను రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే వినీలా గారు వారి అమ్మగారి మరణాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని, చూస్తున్న జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు అనే దాని మీద ఒక వీడియో అయితే నేను చేశాను. అయితే దాంట్లో నేను కొన్ని ప్రూఫ్లు కూడా చూపించాను. ప్రూఫ్లు చూపించడం మాట అటు ఉంచితే కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళ అమ్మగారు ఇలానే చనిపోయారు కదా, ఎలాగో మీ ఇంటర్వ్యూ తర్వాతే చనిపోయారు కదా, ఇందులో కొత్తగా అడగటానికి ఏముంది, మీ వల్లే అయిపోయారు, మాకు ఈ ప్రూఫ్లు సరిపోవట్లేదు అని కొంతమంది కొన్ని మాట్లాడుతున్నారు అనమాట. సో వాళ్ళకి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ప్రూఫ్లే కదా కావాల్సింది, డెఫినెట్లీ నేను చూపిస్తాను. నేను మీకు కట్టే కొట్టే తెచ్చే అనేలాగా ఎక్కడా మీకు లాగ్ లేకుండా ఫట్ మని నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను డెఫినెట్లీ చూపిస్తాను. అలాగే నేను ఇంకొన్ని క్లారిటీస్ కూడా ఇవ్వాలన్నమాట. అవి కూడా నేను లాస్ట్ లో నేను మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ టాపిక్ మీద చూసేద్దాం. మీ మదర్ చనిపోయినప్పుడు మీరు ఏం రియాక్షన్ ఇస్తారో మీరు మాట్లాడండి. పోలీస్ ఆఫీసర్ నా మదర్ ఇలా చనిపోయింది అనగానే ఇలా టిక్ పెట్టారు కేసు ఫైల్ చేయడానికి. ఎవరైనా, నేనైనా, నేను ఒక ఆడదాన్నైనా, నీ తల్లి చనిపోతే అది మీకు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుస్తుంది. మేము చెప్పామండి, మేము పోలీస్ ఆఫీసర్ చెప్పాం. ఒక ఇంటర్వ్యూలో ఆఫ్టర్ 20 days అన్నారు, విన్నాం. మళ్ళీ ఒకటే ఇంటర్వ్యూలో 3 మాటలు చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2 మాటలు నేను మీకు ప్రూఫ్ల ద్వారా చూపించేశాను. 20 days ఒకసారి అన్నారు, 23 days ఒకసారి అన్నారు, 35 days ఒకసారి అన్నారు. ఇదంతా పక్కన పెడితే ఆవిడ ఇప్పుడే మాట్లాడుతున్నారు అంటే, మేము ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రోజున వారి అమ్మగారు చనిపోయారు, అందుకే నేను రాలేదు అని ఆ పోలీస్ ఆఫీసర్ కి చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పగానే ఆవిడికి కోపం వచ్చి టక్ మని టిక్ అని ఒక టిక్ పెట్టారు అని చెప్తున్నారు. మా మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఏదో టిక్ అని పెట్టారని చెప్తున్నారు. 20 days వెళ్ళిపోయింది, 23 days వెళ్ళిపోయింది, 35 days వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నేను మీకు ఒక ఇన్విటేషన్ కార్డు చూపించాను. ఇన్విటేషన్ కార్డులో పక్కాగా క్లియర్ కట్ గా మెన్షన్ అయ్యింది January 9న వారి అమ్మగారు కాలం చేశారు అని. ఇదేంటండి మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లే టైంకే ఆవిడ ఎగ్జాక్ట్ గా ఆ టైంకి కాలం చేయడం ఏంటి అర్థం కావట్లేదు అసలు. నిజం చెప్పాలంటే నాకు చూసే కొద్దీ మైండ్ బ్లోయింగ్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది విషయం పక్కకు పెట్టేస్తే ఇంకొక ప్రూఫ్ కూడా చూపిస్తాను. స్క్రీన్ షాట్స్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద వేపిస్తాను. బట్ ఇప్పుడు నేనైతే చదువుతున్నాను. జస్ట్ ఇప్పుడే మీ వీడియో చూసాను యూట్యూబ్ లో, నేను అందుకే కామెంట్ చేస్తున్నాను. ఆయన ఒక ఛానల్లో చేస్తారట, అదే నేను మెన్షన్ చేయట్లేదు. December 25th క్రిస్టమస్ రోజున నేను ఆవిడని ఇంటర్వ్యూ చేశాను. షీ వాజ్ సపోజ్డ్ టు కమ్ టు అవర్ స్టూడియో సడన్లీ, బట్ మార్నింగ్ మా అమ్మగారికి బాలేదు, మీరు మా క్లినిక్ కి వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఐ ఆస్కెడ్ దట్ వాట్ హ్యాపెన్ టు హెర్ అంటే, పెద్ద వయసు కదా అండి, స్లిప్ అయి పడిపోయారు, లెగ్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. అంటే 25th డిసెంబర్కే ఆవిడ మదర్ ఆల్రెడీ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆయన చెప్పిన మాటలేంటి? ఆయన December 25th రోజున ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ క్లినిక్ కి వెళ్ళడం జరిగింది. ఆవిడ వాళ్ళ స్టూడియోకి వస్తానన్నారంట. సడన్లీ కాల్ చేసి మా అమ్మగారికి బాలేదు, నేను రాలేను, నేను ఆమెను చూసుకోవాలి, మీరే క్లినిక్ రండి అనడం జరిగింది. సో ఆయన వెళ్ళారంట. అప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏమైంది అని అడిగితే, పెద్ద వయసు వారు కదా, కింద పడిపోయారు, కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. అంటే మా ఇంటర్వ్యూ పబ్లిష్ అవ్వకముందే ఆవిడ బాగా అంటే కొంచెం సిక్ అవ్వడం, కాల్ ఫ్రాక్చర్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. ఈ 2 ప్రూఫ్లతో ఇక మొత్తం మీ బ్రెయిన్ కి ఎగ్జాక్ట్ గా వెళ్ళిపోతుంది. అక్కడ పర్టికులర్ గా ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలనుకోవట్లేదండి. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆవిడ ఒక మాట అంటున్నారు, నేను మానసి నాయుడు గారితో చేసిన ఇంటర్వ్యూలో నన్ను ఊర్వశి అన్నారు, నా షేప్ గురించి మాట్లాడారు, నన్ను ఊర్వశి అంటున్నారు అని అన్నారు. దానికి కూడా డెఫినెట్లీ నేను సమాధానం ఇవ్వాలి, ఎందుకంటే ఆ మాటలు నేనే అన్నాను కాబట్టి డెఫినెట్లీ నేను చెప్తాను సమాధానం. నా దగ్గరే డర్మటాలజీ ఉంది, నా దగ్గరే డర్మటాలజీ ఉంది, నేను
విల్ బికమ్ గుడ్. ఒక నేను ఊర్వశి అన్నారు కదా, అలాగే అవుతారు. నన్ను దెయ్యం అన్నాళ్ళు రావద్దు, ఊర్వశి అన్నాళ్ళు రండి. ఆ ఊర్వశి అన్నది నేనే కదండి. ఇంకొకటి చూపిస్తాను. ఒకసారి మనం కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆ వీడియో చాలా వరకు మిగిలిన గారిని చూస్తే అందరూ అప్సరసలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ షేప్ కావచ్చు, లేకపోతే ఆవిడ మెయింటైన్ చేసే విధానం కావచ్చు. కొంతమంది నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి నేను కూడా స్క్రీన్ మీద వేస్తాను. ఆవిడ ఎంతసేపు మేకప్ తోనే ఉంటారు. బట్ మనకి రియాలిటీ చూపించేది ఏంటి అంటే, మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే వితౌట్ మేకప్ మన స్కిన్ ఎలా ఉండేలా, మన గ్లో ఎలా ఉండాలి కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తగ్గడం వరకు కాదు, తగ్గిన తర్వాత మనం ఒక పేషెంట్ లాగా అయిపోకూడదు. చూస్తున్నారు అంటే వీళ్ళేదో కడుపు పాటు చేసుకోలే, లేకపోతే తెలియలేక తగ్గిపోయారనే ఫీలింగ్ రాకుండానే తెలియక తగ్గిపోయాలనుకుంటే పర్వాలేదు. ఏదైనా రోగం వచ్చిందా అని అడిగారు అనుకో, అది ఇంకా చాలా అట్లా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మనల్ని అడగరు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడతారు. దీనికి నేను యాంగిల్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. షేప్ అనే పదం, అలా పదజాలాలు వాడకూడదు. షేప్, స్ట్రక్చర్ అవన్నీ ఒక స్త్రీని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అలాంటి పదాలు అనేది అఫెన్సివ్ గా ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ నేనే అన్నానండి షేప్ అని. అలాగే అప్సరస అన్నాను. అది ఆవిడకి కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ మాటలు మాట్లాడడం. ఏంటి, అప్సరస అనేది చాలా బూతు పదం, అలాగే షేప్ అనేది చాలా బూతు పదం. అంటే ఒక ఆడపిల్ల నుంచి ఆవిడ ఇంకొక ఆడపిల్లని అలాంటి మాటలు డెఫినెట్లీ అనకూడదు అని ఆవిడ చెప్తున్నారు. ఓకే, అక్కడ కనిపిస్తున్నారు అనమాట. మన మల్లేశ్వరి సినిమాలో కత్నా కైఫ్ చూసారా? నీ జబ్బరు ఇవ్వరాని, ఆ వచ్చే స్టైల్ చూడండి. మగవారి జీతము అమ్మాయి వయసు అంటే ఆడదాని వయసు అడగకూడదు. అయినా నేను అడుగుతున్నా మీ వయసు ఎంత? నా వయసు అందరికి ఆల్మోస్ట్ చెప్పేస్తాను. సో చూసారు కదండి, నేను ఊర్వశి అదే అప్సరస ఇలాంటి పదాలు ఆవిడతో ఒక పెద్ద బూతులాగా అనిపించి, నేను పర్సనల్ అబ్యూస్ చేస్తున్నాను అనిపించి ఆవిడ నా మీద వెళ్ళి కేసు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇలాంటి మాటలు ఒక అబ్బాయి నుంచి ఆవిడ డెఫినెట్లీ తీసుకోగలుగుతారు. మీర్జాపూర్ యువరాణి, స్టైల్, అలాగే మీ వయసు గురించి ఇలాంటివన్నీ మీకు తప్పుగా కనిపించలేదు. కానీ నేను ఇంటర్వ్యూ ప్రకారం ఒక మనిషి డైట్ చేసి తగ్గిపోతున్నారు అంటే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది డైట్ చేయడం వల్ల మొహం పీక్కుపోవచ్చు, కొంతమందికి డల్నెస్ క్రియేట్ అవ్వచ్చు. దాని ప్రకారం నేనేమన్నానంటే, ఆవిడని చూస్తే అందరూ మాట్లాడిన మాటలు విన్నాను కాబట్టి ఆవిడ ఒక అప్సరసలాగా ఉంటారండి. ఆవిడ మెయింటైన్ చేసే విధానం కూడా కావచ్చు, చూడ్డానికి బాగుంటారు. అలాగే మనం డైట్ చేస్తున్నాము అంటే ఆవిడ ఎప్పుడు మేకప్ వేసుకొనే ఉంటారు అని అన్న పదం ఉంది చూసారా, దానికి నేను నెక్స్ట్ క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఈ షేపు ఊర్వశి అనే పదానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో ఇదండి, నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల, నేను వెళ్ళి ఆవిడని అన్నాను ఊర్వశి అనే పదం, ఊర్వశి కూడా అనలేదండి, అప్సరస అన్నాను. అప్సరస అన్న పదానికి ఆవిడికి మొత్తానికి ఇదైపోయి అదొక బూతు పదం కాబట్టి ఆవిడ అసలు దాన్ని తీసుకోలేక వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, కానీ అదే మనుషులు, అదే ఒక అబ్బాయిలు వచ్చి మీ దగ్గర ఎదురుగా మిమ్మల్ని అలాంటి మాటలంటే వాటికి కంప్లైంట్స్ ఉండవా అండి? కేవలం నేను ఇంటర్వ్యూ పరంగా అలా మాట్లాడినందుకు మీరు నా మీద కేసు కంప్లైంట్ చేశారు. పోనీ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఇదే మనిషిని నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ అదే పదం ఊర్వశియో లేకపోతే అప్సరసో అన్నాను అనుకోండి, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అప్పుడు కూడా నా మీద వెళ్ళి కేసు ఫైల్ చేస్తారా? లేదు. అప్పుడది మీకు పొగడతా. నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని అప్సరస అన్నానంటే అది పొగడతా. లేదు, మీకు వ్యతిరేకంగా కూర్చొని నేను అప్సరస అన్నానంటే అది బూతు. అంతే కదండి? డెఫినెట్లీ ఆవిడ అది చూపిస్తున్నారు అక్కడ. అలాగే షేప్ అనే పదం అని అంటున్నారు. నేను షేప్ అనేది వ్యంగ్యంగా ఎక్కడ మాట్లాడలేదు. కేవలం ఆవిడ నార్మల్గా ఇప్పటికీ అదే చెప్తున్నాను, తప్పుగా ఎక్కడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేసినా ఒక మాట మాట్లాడినా అవతల వ్యక్తిని గౌరవిస్తూనే మాట్లాడాలి. ఇప్పటికీ నేను అదే చేస్తున్నాను, ఆవిడ్ని గౌరవిస్తూనే మాట్లాడుతున్నాను. ఎవరి ఎమోషన్ని నేను తక్కువ చేయాలని కూడా అనుకోవట్లేదు. కానీ ఇక్కడ యాంకర్ గారు ఒక మాట అన్నారు, షేప్ అనే పదం, స్ట్రక్చర్ అనే పదం వాడకూడదు అని. నేను మీకు ఒక్కటే క్వశ్చన్ చెప్తున్నానండి, ఒక్కటే క్వశ్చన్ కూడా వేస్తున్నాను, దానికి ఆన్సర్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.
మీ ఛానల్ నుంచే దాదాపు 1000 వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఎన్నో కామెంట్స్ మీరు చూసుంటారు. ఒక్క షేప్ అన్న పదానికే యాంకర్ గారు మీరు అంతా రియాక్ట్ అయిపోతున్నారు. మరి మీ ఛానల్లో వీడియోస్ కిందనే ఎంతో మంది చాలా వరకు మేము హాస్పిటలైజ్ అయ్యాము, మేము హాస్పిటలైజ్ అయ్యి 4 లక్షలు పోగొట్టుకున్నాము, ఇలా ఎన్నో చెప్తున్నప్పుడు మీరు ఒక్కసారన్నా రియాక్ట్ అయ్యి ఏంటండి ఇది ఇలా జరుగుతుంది, మీరెందుకు క్వశ్చన్ చేయలేకపోయారు, ఎందుకంటే వీళ్ళు ఇలా కామెంట్స్ చేస్తున్నారు, మీరెందుకు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అని ఒక క్వశ్చన్ ఎందుకు చేయలేకపోయారు? డెఫినెట్లీ నేనేమనుకునేదాన్ని అంటే ఒక యాంకర్ గా మీ వృత్తిని చాలా బాగా గౌరవిస్తున్నారు అనుకునేదాన్ని. కానీ నేను ఏం చెప్పాలని కూడా అనుకోవట్లేదండి. ఎందుకంటే ఏం చెప్పినా దానికి మనం మాటల్ని ఎన్ని యాడ్ చేసుకున్నా అది ఇంకా వెళ్తూనే ఉంటుంది తప్ప మనం దాన్ని అక్కడ స్టాప్ చేయలేం. నేను జస్ట్ క్లారిటీస్ ఇస్తున్నాను అంతే, ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అండ్ మేకప్ గురించి వచ్చేద్దాం. మేకప్ డెర్మటాలజిస్టులు ఉన్నారు. ఆబ్వియస్ గా నేను ఫేస్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటా. ఇస్ దేర్ ఎనీ రాంగ్? నథింగ్. ఐ హావ్ ద కాస్మెటిక్ సెషన్. కాస్మెటిక్ కూడా నా దాంట్లో ఉంది. నేను చేయించుకుంటా. ఆబ్వియస్లీ వినిలా గారు, నేను మిమ్మల్ని మేకప్ వేసుకుంటారు అని అంటే మీరు కొంచెం మేకప్ తీసి జనాలకి కనపడితే మీ స్కిన్ టోన్ ఎలా ఉంటుంది అనేది కూడా జనాలందరికీ తెలుస్తుంది. డెఫినెట్లీ ఒక నమ్మకాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే మనం డైట్ వల్ల తగ్గుతున్నాము అంటే మనకి ఎలాంటి గ్లో పోకుండా అలాగే చక్కగా ఉన్నారు అనే విషయం తెలుస్తుంది అన్న వేలో నేను అడగటం జరిగింది. అది మీకు తప్పుగా కనిపించింది. వినీలా రోజు మేకప్ వేసుకుంటది అని నేను అన్నాను అని మీరు అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటారు. ఇప్పుడు మీరే చెప్తున్నారా డెర్మటాలజిస్ట్ ఉన్నారు నా దగ్గర, నేను ట్రీట్మెంట్స్ చేయించుకుంటాను అని. ఒక మాట అండి, ఇక్కడ మనం లిప్ కలరింగ్ చేయించుకోవడము తప్పు కాదు, లిప్ ఫిల్లర్స్ చేయించుకోవడము తప్పు కాదు, పర్మనెంట్ మేకప్ చేయించుకోవడం తప్పు కాదు, ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవడము తప్పు కాదు, ఐబ్రోస్ పర్మనెంట్ గా చేయించుకోవడం కూడా తప్పు కాదు. కానీ అది న్యాచురల్ గా వచ్చింది అని చెప్పడం చాలా పెద్ద తప్పు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. మీరు చేయించుకున్నారు, తప్పు లేదు, కానీ అది నాకు డైట్ వల్లే వచ్చింది అని చెప్పడం చాలా పెద్ద తప్పు. ఇదే నేను చెప్పాలి అనుకుంటున్నాను మీకు. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.